ఊడిన తలని దువ్వడం, జుట్టే రాలిపోవడం, బట్ట బయటికి రావడం, దాన్ని కవరు చెయ్యటం, హెల్మెట్ వాడకపోవడం ఏమై ఉంటుందో. ఏజ్ బార్ అంటారా దీన్ని? ఎఫ్ఎం రేడియోలో ఛానల్ మార్చినప్పుడు సిగ్నల్ అందకపోతే జూయ సౌండ్ వస్తుంది. అదేంటో నువ్వు మాట్లాడినా చాలా సిరాకు ఉంటుంది. తినేసేళ్ళరా ఊరి మీదకి. బాతాకాని కొట్టుకోవడం బలం ఉంటుంది. ఇందాక నుంచి కడుపులో వైబ్రేషన్ వస్తుంటే గ్యాస్ట్రిక్ అనుకున్నాను. ఆకలి అన్నమాట. సరే ఎట్టు. సరేదా కూర్చో. ఇంట్లో ఆడదిక్కుంటే టైని తిండి ఉండేది. పెందలాడి ఇంటి పట్టున ఉండేవాడివి. వయసులో ఉన్నప్పుడేమో కాళ్ళకి చక్రాలు కట్టుకు తిరుగుతాం. వయసు అయిపోగానే మోకాళ్ళకి మందులు వేసుకుంటాం. చెత్తున్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకుంటూ మానేసి ఊరి మీద తిరిగితే ఏమొస్తుందిరా? అవును, ఉండకుండా పార్సల్ తెచ్చావంటే మతి మరిపి వచ్చేసిందిరా. ఇంట్లో బియ్యం గింజలు కూడా నిండుకున్నాయని మర్చిపోయిందిరా. సేటు కూడా వయసు అయిపోయింది బాబాయ్, కుర్రోళ్ళని ఏమన్నా పెట్టుకుంటే పని స్పీడ్గా అవుతుంది అన్నాడురా. నువ్వెక్కడన్నా పని చూసుకుంటే నేను కూడా సెట్కి వెళ్ళడం బాగానేద్దాం అనుకుంటున్నాను రా. నువ్వన్నీ మర్చిపోతావు కానీ నన్ను తిట్టడం మాత్రం బాగానే గుర్తుంటుంది. ముసలోడు అయిపోయావు, నేను పనిలో నుంచి తీసేస్తానని ఆ సేట్ నీకు హింట్ ఇచ్చాడు. అయినా నువ్వు పెట్టిన 4 మెతుకులకి లచ్చలేం ఖర్చు అయిపోలే. ఆ మాత్రం మేము సంపాదించగలం. ఈ నెలాకన్నా 25,000 వడ్డీ వస్తుంది. ఒక నెలలో అన్ని పైసలు ఎప్పుడైనా చూసావా? కష్టపడి పని చేస్తే చెమటలు ఎక్కువ వచ్చి డబ్బులు తక్కువ వస్తాయి. అదే తెలివితేటలతో పని చేసావనుకో డబ్బులు ఎక్కువ వస్తాయి, ఒళ్ళు కూడా పెద్దగా నలగదు. మనకంటూ చెప్పుకోవడానికి ఓ పని ఉండాలి కదరా. నువ్వెవరు అంటే నీ పేరేంటి అని కాదు, నువ్వేం పని చేస్తున్నావని. చలికాలం దోమల టార్చర్ కన్నా నీ గోల ఎక్కువైపోయింది. నువ్వు అనుకున్న ఉద్యోగం దొరికే వరకన్నా రోజు షెడ్డుకి రారా. నీ గ్రీజ్ చేతులు నాకంటించక. అన్నం పెట్టే వృత్తిని ఏళం చేయకూడదురా. నేను మెకానికల్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. మెకానిక్ దగ్గర అయిపోమంటావా? ఏదో రోజు జాబ్ కొడతానులే. పలానా మెకానిక్ కిట్టయ్య కొడుకు మెకానికల్ ఇంజనీర్ అయ్యాడంటే నీకు ఎంత పేరు? చెప్పుకోవడానికి ఇంట్లో ఒకడు ఉన్నావన్నమాట, కానీ మాటంటే నా కొడుకు ఎందుకు అవుతావు? ప్రసాద్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు. చా చా ప్రసాదేనా? ఇదా? హలో కంచన్. చెప్పవే. ఏంటి వాయిస్ ఏదో తేడాగుంది, ఏమైందేంటి? ఏం చెప్పాలే, ప్రసాద్ అనేవాడు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వట్లేదు, సతాయిస్తున్నాడు. నాకు చాలా పిచ్చిలేస్తుంది. మరీ అంత ఫ్రస్ట్రేషన్ పనికిరాదమ్మా. వాడి సంగతి చూడాలి ఎట్లయినా. బాబోయ్, చాలా కోపంలో ఉన్నట్టున్నావు. రాంగ్ టైంలో కాల్ చేసినట్టున్నా. అవును గాని నువ్వెందుకు కాల్ చేసావే? నాకు మనీ కావాలి, లైక్ పాకెట్ మనీ. ఏమైనా హెల్ప్ చేస్తావా? అందరు నన్నొచ్చే అడగండి మనీ గురించి. అమ్మో, తర్వాత అడుగుతాలే. సారీవే, ఫుల్లు కోపం ఉంది కాబట్టి నీ మీద కోపం తీస్తున్నా. ఏం లేదే, ఫ్రెండ్ యాప్ యూజ్ చేయొచ్చు కదా. ఫీమేల్కి పాకెట్ మనీకి కరెక్ట్ సొల్యూషన్. నాకు తెలుసులే నీ దగ్గర సొల్యూషన్ ఉంటుందని. ఎలానో అది కూడా నువ్వే చెప్పు. ఫ్రెండ్ యాప్లో ఫోన్ నంబర్తో లాగిన్ అవ్వు. అండ్ నువ్వు ఇష్టమున్న లాంగ్వేజ్లో కొత్త మనుషులతో కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాదు, నీకు గిఫ్ట్ కూడా పంపిస్తారు. అది నువ్వు రియల్ మనీలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్లస్ సేఫ్ ప్లాట్ఫామ్, గేమ్స్ కూడా ఆడొచ్చు. ఫుల్ టైం పాస్. ఇందులో ఆడియో అండ్ వీడియో కాల్లో మాట్లాడొచ్చు. అవునా? ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ప్లస్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయి. ఓకే, బాయ్. ఇది ఒకటి. ఎక్కడున్నావు? నువ్వు ఇచ్చిన వార్నింగ్కి ఊరోజులు పారిపోయాను. చాలా స్విచ్ ఆఫ్ చేసి సిమ్ పారేద్దాం అనుకున్న లోపు కాల్ చేసావు. వెటకారం కాదు, ఎస్పీ అంకుల్ నేను పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు. ఛార్జీ డబ్బులు లేవు, వెహికల్ పంపించమను. అంటే ఏంట్రా, తెగించేశావా? పెళ్లి కావాలా వద్దని నీ సమస్య. నా మీద కేసు పెట్టావనుకో మా నాన్నకి మీ నాన్నకి ఉన్న రిలేషన్ పోద్ది. నాకు కొంచెం టైం ఇస్తే డబ్బులు ఇచ్చేస్తా. కాదో కూడదో కేసు పెడతానంటే నీ ఇష్టం. నువ్వు ఎంత యూజ్లెస్ ఫెలోవో తెలుసా? డబ్బుల కోసం మీ నాన్న సెంటిమెంట్ని వాడుకుంటున్నావు. ఆహా, అదే డబ్బుల కోసం తమరు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు మేడం.
నువ్వు ఎక్కడున్నావు చెప్పరా, నేనే వస్తాను. హ, నా వెంట పడద్దు. అబ్బాయి కొంచెం అందంగా ఉంటే చాలు, మీద పడి కొరికేస్తారా? ఇన్స్టాగ్రామ్లో పని పాట లేకుండా రీల్స్ షేర్ చేసేవాళ్ళ ఉంటావు. నువ్వు అందగాడివి, నేను నీ ఎంట పడాలి. పాతేసిన 6 నెలల తర్వాత తవి తీసిన శమంలో ఉంటావు. నువ్వు ఒక అందగత్తివి, నువ్వు నన్ను రిజెక్ట్ చేయడం, మళ్ళీ అంటావు. ఛీ, మీ నాన్న మొహం చూసి ఇంతవరకు ఊరుకున్నాను, లేదంటే నిజంగానే కేసు పెట్టేదాన్ని. అయితే మా నాన్న ఫోటో పంపిస్తాను, వాల్ పేపర్ పెట్టుకో. ఇంత చిల్లర ఎదో అని మా నాన్న ఎలా సెలెక్ట్ చేశాడు? గుళ్ళో దక్షిణ వేయాలన్నా, ముష్టోడికి దానం చేయాలన్నా చిల్లరా కావాలి. ఇస్త్రీ చొక్కా వేసుకున్నంత మాత్రాన మీ నాన్న గొప్పోడు కాదు, గ్రీజ్ మార్కులు అంటుకున్నంత మాత్రాన మేము శాతకాలం కాదు. ఉన్నప్పుడు డబ్బులు ఇస్తాం, అంతవరకు సబ్స్క్రైబర్ విజే. ఓకే. హలో హలో రేయ్, చెత్త ఎదవా. అందరూ టైంకి వడ్డీ కట్టేసేలా చూడు తండ్రి. చెప్పులే. ఏంటి స్వామి ఇది? దేవుణ్ణి ఏం కోరుకున్నావు അമ്മുക്കുട്ടി? നമ്മുടെ കല്യാണം പെട്ടെന്ന് നടക്കാൻ വേണ്ടി 24 ആഴ്ച തുടർച്ചയായി അമ്പലത്തിൽ വന്ന് പൂജ ചെയ്താ നമ്മൾ വിചാരിച്ച കാര്യം നടക്കുമെന്നാ. 24 వారాలా? పులిహోర చక్రమొంగలి ప్రసాదాలు నచ్చికమ్మటయ్యావా నిజంగానే భక్తే? എനിക്ക് കുട്ടിക്കാലം തൊട്ടേ ഈശ്വരഭക്തി കൂടുതലാ. അമ്മുമ്മ പഠിപ്പിച്ചതാ. നമ്മുടെ കല്യാണം നടക്കുകയാണെങ്കിൽ സാരംഗപാണി ചേട്ടന്റെ തല ഗുണ്ട് ചെയ്യാൻ നേർന്നിട്ടുണ്ട്. నీ పైచాలని నా మీద రుద్దుకు అమ్ముకుట్టి. డబ్బులు ఎగ్గొట్టి జనాలు దేవుడి పేరు చెప్పు నువ్వు ఇద్దరు కలిపి గుండు కొట్టేస్తే నేనెళ్ళి అప్పుడు చెప్పుకోవాలి. ఏం కాదు, ఎర్లీ మార్నింగ్ 20 ml కొబ్బరి నూనె తాగితే జుట్టు ఒత్తుగా వస్తుంది. కొబ్బరి నూనె తాగితే జుట్టు సంగతి ఏమో గానీ కట్టలు తెంచుకొని గేట్లు ఎత్తేస్తాయి. అసలే మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం. ఒకసారి ఫ్లష్ కొడితే రెండోసారి గాలి వచ్చేద్ది. ఎప్పుడంటే అച്ഛൻ്റെ അടുത്ത് വന്ന് కళ్యాణకార్యం సంసారిക്കുന്നത്? మీ నాన్నతో మాట్లాడాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లం కదా. మేమిద్దరం కలిపి మాట్లాడుకుంటే ఐక్యరాజ్య సమితి మీటింగ్ లా ఉంటది. పెళ్లియో నేను వద్దియో నాయన చూసే వాళ్ళకి యోయో డిస్కషన్ లా ఉంటది. ఏ పేడికండ, ഞാനുണ്ടല്ലോ, ഞാൻ ట్రాన్స్లేట్ ചെയ്തോളാം. అదేదో మీ నాన్నతో నువ్వే మాట్లాడొచ్చు కదా. ఇంటి నుంచి గంటేస్తాడేమో అని భయం. మంచి మంచి బట్టలన్నీ వదిలేసి రావాలి. ఆర్టీసీ బస్ ఎక్కి పింక్ కలర్ సీట్ లేదా అంకుల్ అని కండక్టర్ని అడిగినట్టు ఉంది. మొగుడు కన్నా మ్యాచింగ్ డ్రెస్లు ఇంపార్టెంట్ మీకు. నేనంటే ఎందుకు అంత ఇష్టం నీకు సారంగపాణి చేట? 10 లక్షలు కదా, వాడుకోలేము వదులుకోలేము. మా బామ్మ చిన్నప్పుడు మాట అంటూ ఉండేదే, నీకు పెళ్ళైతే అదే 10,000 రా అని. ఎదురు 10 లక్షలు ఇవ్వాల్సి వస్తుందని తర్వాత తెలిసింది. సారంగపాణి గారు గుడి దగ్గర ముష్టలు కనబడలేదంట అనుకున్నాను, తయారైపోయాడు. మీకోసం ఇంటికి వెళ్ళానండి, తాళం వేసి ఉంది. మీ కలెక్షన్ ఏజెంట్ అడిగితే సైకిల్ ఇచ్చినట్టు ఇచ్చి ఆడే తొక్కేసుకుంటున్నాడు, నమనా బూతులు తిట్టి గుడికి వెళ్ళారని చెప్పాడు. కొంప దిద్దిన మేడలో తాళి కట్టేశారా ఏంటి? మీ దగ్గర నూనె కంప వచ్చినప్పుడు అనుకున్నానండి జిడ్డు అంటేసిందని మీకు. షుగరా? ఆగట్లేదా ఆపుకోలేకపోతున్నారా? పరగడుపునే మెంతులు పొడి చేసుకుని వేడి నీళ్ళు కలుపుకొని తాగండి, కంట్రోల్ అయిపోద్ది, తగ్గిపోద్ది. అంటే మీ ఇద్దరికి పెళ్ళి అవ్వలేదా? వాళ్ళ నాన్న ఒప్పించాలంట. మరి ఇంకే మంచి కలర్ లుంగి ఒకటి కొనుక్కొని వెళ్ళండి ఇంటికి. అయినా మిమ్మల్ని ఇంటికి రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? వడ్డీ అడ్వాన్స్ ఇస్తారేమో అని. സാരംഗപാണി ചേട്ടാ, എന്തിനാ ഇതുപോലത്തെ ഉളകളുടെ ബിസിനസ് ചെയ്യുന്നേ? ఇది మళ్ళీ రేడియో ఆన్ చేసిందండి. മര്യാദയ്ക്ക് റെസ്പെക്ട് തന്ന് സംസാരിച്ചോണം, അല്ലെങ്കിൽ 32 പല്ല് അടിച്ച് താഴെ ഇടും ഞാൻ. ఏంటి సార్ పల్లెలు డేక్సేలు అంటుంది? మర్యాద ఇవ్వకపోతే పళ్ళు ఊడిపోతే అంటుంది. నా 5 లక్షలు ఆయన దగ్గర, ఆయన 10 లక్షలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి కామ్గా ఉన్నాను. లేదంటే ఈ పాటికి మొహం ఇడియప్పం అయిపోయేది. హే, దట్స్ మై ఫేవరెట్ ఫుడ్. డూ యు నో చేటా? మొఖం మీద గుద్దేగాలండి. ఇప్పటికే సొట్లు ఎక్కువైపోయినా ఊరుకున్నాను. తిన్నాక ఉండలేరా? ఇప్పటికే 10 లక్షలు జ్యూసుల పేరు చెప్పి జురేసింది. తిండి పేరు చెప్పి ఇంకో 10 లక్షలకి ఎసరు పెట్టేస్తే నా పరిస్థితి ఏంటి? ചേട്ടാ, ഇടിയപ്പം കഴിക്കാൻ പോകാം. అమ్మా, ఇడియప్పంకి పొగ పెట్టేసింది. అందుకే మిమ్మల్ని ఊరి చివర కలుద్దామండి అని చెప్పాను. మనం ఏమైనా ఆల్కత తీవ్రవాదులు ఏంటండి? ఊరవతలు కలిసి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడానికి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీ బిహేవియర్ లో మార్పు వచ్చింది.
ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో గొడవ వచ్చింది. నా ఉద్దేశం అది కాదండి. ఏది కాదండి? పొద్దున్న ఫోన్ చేసి రమ్మంటే తిరిగి డబ్బులు ఇచ్చేద్దాము అనుకుని చూసుకోకుండా పక్కింటి చెప్పలేసుకుని వెళ్ళిపోయాను. తీరా చూస్తే గుడికి తీసుకెళ్లి 120 పొర్లు దండాలు పెట్టించింది. ఆకలేసి ప్రసాదం కోసం వెళ్తే పంతులు గారు బాండి మొత్తం ఉడ్చి 4 పులిహోర మెతుకులు చేతిలో రాల్చాడు. సరే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుందామని బయటకు వచ్చి చూస్తే చెప్పులు ఆవిడ కొట్టేశాడు. శనిపోయింది కదా అనుకునే లోపు ఈ పక్కింటి చెప్పులను గుర్తొచ్చాయి. ఆడు బాగుపడ్డా నాకు ఇష్టం లేదు కదా. ఇది మాట్లాడే లాంగ్వేజా నాకు సగం సగం అర్థం అవుతుంది. మీరా మధ్యలో వచ్చి పొలాలు పెడతారు ఏంటంటే నా చేట అదిగో అట్లీస్ట్ చూసి ఉడికేం పోగా. వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ నోట్లో కూడా పైపెట్టి అన్ని జ్యూసులు పోయిరే. లక్కీగా దీనికి మందు అలవాట్లేదండి. లేదంటే ఆధార్ కార్డు పట్టుకుని వైన్ షాప్ లైన్ లో మీరు నిలబడి రాయల్ స్టాక్ క్వార్టర్, ఓసీ క్వార్టర్, మ్యాన్సన్ హౌస్ క్వార్టర్ అని తొక్కి స్లాట్లో చచ్చిపోయేవాళ్ళు. అల్ల ఇయాలకన్నా ഞങ്ങളുടെ కార్యం. అదే సార్, ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. వడ్డీ డబ్బులు ఏమైనా అడ్వాన్స్గా ఇప్పిస్తే ప్రస్తుతానికి సేవ్ అవుతామండి. కోడి గుడ్డెట్టినప్పుడే మనం క్యాచ్ చేయాలండి. మధ్యలో ఇల్లు వడ్డీ అడిగితే కష్టం కదా. పైగా మనకి 8 రోజులు టైం ఉంది. సరే సార్, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. వస్తానండి. సారంగపాణి గారు, మీ పంజాబ్ డ్రెస్ చాలా బాగుందండి. పంజాబీ డ్రెస్ కాదండి, కుర్తా పైజామా. సేమ్ పంజాబ్ డ్రెస్ లానే ఉంది సార్. పంజాబీ డ్రెస్ కాదని చెప్తుంటే మీతో పెట్టుకుంటే పరువు పోయేలా ఉంది. పదమ్ము. സാരംഗപാണി ചേട്ടാ, ഇയാളെ നമ്മുടെ കല്യാണത്തിന് വിളിക്കണ്ട. തിവേട്ടം. హలో. హాయ్ సుమా. ఎవరు? ఫుడ్ ఆర్డర్ పెట్టారు కదా, డెలివరీ ఇద్దామని. నేనేం ఆర్డర్ పెట్టలేదే. మా అన్నయ్య పీనసోడు, రూపాయి కూడా తీయడు. సో మీకు ఆర్డర్ ఎలా వచ్చింది? ఏమో, నీకు బాగా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టారేమో. బాగా కావలసిన వాళ్ళ? ఆకాష్ ఆర్డర్ పెట్టుంటాడు. ఆకాశ? ఆడేవాడు? అయితే నీరజ్. నో. హా, ప్రశాంత్. ఇల్లే. ఈసారి కన్ఫర్మ్ మహేష్ అయి ఉంటాడు. గ్రామ వాలంటీర్ దగ్గర కూడా ఎంత పెద్ద లిస్ట్ ఉండదా? ఇంకా ఎంతమంది కావాల్సిన వాళ్ళు ఉన్నారో? ఆ ఇన్ఫర్మేషన్ మీకెందుకు? పార్సిల్ డెలివరీ ఇచ్చి వెళ్ళండి. సుమా నేను అంటే ఇది ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నా గురించి రాజ్యం కొట్టేలి. హలో, నేను అంటే ఎవరు? నేను అంటే ప్రసాద్. తెలుసు. ఓ, తెలిసే అందరి పేర్లు చెప్పావా? నిజంగానే చెప్పా. అవును, నీకు ఈ నెంబర్ ఎవరిచ్చారు? ఈ రోజుల్లో నెంబర్ కనుక్కోవడం చాలా ఈజీ అబ్బా. అవునా? యా. అయితే 3rd floor లో సంజయ్ అని ఉంటాడు. అతని నెంబర్ కనుక్కోవా? హీఈస్ మై క్రష్. ఖచ్చితంగా మీ అన్నయ్య నీకు పెళ్లి చేసేలోపు నువ్వు లేచిపోతావే. నో, చదివింపులు ఇంపార్టెంట్ సార్. ఎన్ని గిఫ్ట్స్ వస్తాయో తెలుసా? ఓహో, పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎవడో ఎదవని చేసుకోవాలిగా. మరి లవ్? ఇప్పుడున్న వాళ్ళందరికీ బ్రేకప్ చెప్పాలి కదా. ఆ రోజు జోక్ అన్నావు, ఈ రోజు కూడా జోకే. నువ్వు తిన్నగా మాట్లాడవా? నువ్వు తిన్నగా మాట్లాడావా? సర్లే, నిన్ను పడేయాలంటే ఏం చేయాలి? ముందు మా అన్నయ్యని పడేయాలి. మీ అన్నయ్యని పడేయాలంటే అప్పు తీసుకుని పారిపోవాలి. ఆటోమేటిక్ గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు. ఏంటే మీ పేరెంట్స్ చిన్నప్పుడు నీకు కీచి వదిలేసారా? తెంగరగా మాట్లాడుతున్నావు. చిన్నప్పుడు నాకు వస ఎక్కువ పోసారు. దాహం వేసి నువ్వే తాగేసి ఉంటావు. నా ఇష్టం. ఇప్పుడు నాకెందుకు కాల్ చేసావు? ఈసారి బిగ్ బాస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కనుక్కుందామని. నేను కొరియన్ సిరీస్ తప్ప ఏం చూడను. మంచి టేస్టే. నువ్వు చూడవా? హ్యాండ్సమ్ ఉంటారబ్బా. ఎవరినైనా చూడగానే ఇటు మగాడ్రా బుజ్జి అనిపించాలి సార్. మీరు మేడమ్మా అనేలా ఉండకూడదు. వీళ్ళు మనుషులే అనిపించాలి. చపాతీ ముందు 2 గులివెందు గింజలు తగిలించినట్టు అవయవాలన్నీ కలిసిపోయి ఉండకూడదు. అంతేలే, పాములు కప్పలు బొద్దెంకులు ఉడకబెట్టుకుని తినే వల్ల మీరు నచ్చుతారు. అంత ఎలాబరేట్ చేసి చెప్పకు, వినడానికి చాలా చిరాగ్గా ఉంది. ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడేం చెప్తావు? ఎవడో వేస్ట్ ఫీల్ అన్నయ్య లోన్ కావాలా అని అడుగుతున్నాడు. మనం 5 రూపాయలు వడ్డీకిస్తామని చెప్పు. అలాగే. వినపడిందా సార్? ఈసారి కాల్ చేయాలంటే ద గ్రేట్ లెజెండరీ బిజినెస్ మ్యాగ్నెట్ మా అన్నయ్యకి కాల్ చేయండి. ఓహో, చెల్లి వర్క్ చేసుకుంటుంది అమ్ముకుంటే. నీకు ఏబీసీ జ్యూస్ ఆర్డర్ పెట్టనా? నీకు విషయం చెప్పనా? రాత్రి కల్లోకి వచ్చి నువ్వు మళ్ళీ అప్పు అడిగావు. సిగ్గులేందానా? హలో, ఇక్కడ పడుకున్నావురా? ఇంట్లో నిద్ర ఆటట్లేదులే. నాకు కూడా దోమలు కుట్టేస్తున్నాయి.
వెళ్ళి జటకాయలు పట్టురా. ఇంతవరకు ఏం చేసావు నాన్న? అర్ధరాత్రులు చెప్తావు ఒకడు. పట్టురారా, ఏ నొప్పులు పడిపోతాడు. ఒక్క షాప్ కూడా తీసలేదేంట్రా? హలో హలో సుమా, మీ ఇంట్లో దోమల చక్రం ఉందా? జట్కాయలే జట్కాయలు. మా ఇంట్లో జట్కాయిల్ ఎందుకు ఉంటుంది? షాప్కి వెళ్ళి కొనుక్కో. ఈ టైంలో షాప్లోనే క్లోజ్ చేసి ఉన్నాయి. అలౌటే ఉంది మా ఇంట్లో. పోనీ ఎక్స్ట్రా అలౌట్ ఉందా? అర్ధరాత్రి ఫోన్ చేసి జట్కాయిల్ ఉందా ఆల్అౌట్ ఉందా అని అడుగుతున్నావు. ఫోన్ పెట్టు. పోనీ దోమలు పెట్ట ఉందా? దోమలు పెట్టు. హలో హలో, ఆ రోజులు మళ్ళీ రావు. ఇదేంటి అర్ధరాత్రులు నేపాలు దేనిలా తిరుగుతుంటది? ఏంటో ఏడుస్తుందా? కంచన్, ఏడుస్తున్నావా? అమ్మాయిని కదా, ఏడవడం మాకు అలవాటే. ఓహో, కంటిన్యూ కంటిన్యూ. అంటే అమ్మాయి కదా, ఏడుస్తూ ఉండు. నన్ను చూస్తే నవ్వొస్తుందా? ఒకడు ప్రేమించి మోసం చేశాడు, ఇంకోటి డబ్బులు తీసుకొని తిప్పించుకుంటున్నాడు. కంచెం డబ్బుల కోసం మీ నాన్నగారు ఎప్పుడు నాకు కాల్ చేయలేదు. నువ్వే రోజుకి 10 సార్లు ఫోన్ చేసి మరీ అడిగేదానివి. ఎందుకంటే కోపం నీకు మగాలంటే. అర్ధరాత్రి ఒక అమ్మాయి రోడ్డు మీద ఒంటరిగా కూర్చొని ఏడుస్తుందంటే ఎవడో పర్సో మెడలో చైనో కొట్టేసి పారిపోయి ఉండాలి, లేదంటే నడు రోడ్డు మీద వదిలేసి ఉండాలి. నాన్నకు నేను అర్థం కావట్లేదు. ఇంట్లో ప్రశాంతత లేదు. ఒక అమ్మాయి సొసైటీలో ఒంటరిగా బతకడం ఇంత కష్టమా? ఒంటరిగా ఉన్నాను అనుకుంటే కష్టం. అసలు నీకు బ్రేకప్ ఎందుకైంది? పడే కష్టానికైనా ప్రేమించే మనిషికైనా గుర్తింపు ఉండాలి ప్రసాద్. అతను నాకు టైం ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లో మా గురించి చెప్పలేదు. రిలేషన్షిప్ కాపాడుకోవడానికి చాలా ట్రై చేశాను. కంచన్, కుదరదు అని మొహమ్మద్ చెప్పినప్పుడు కారణాల కోసం వెతుక్కోకూడదు. ఒక్క రిజెక్షన్ మన లైఫ్ని డిసైడ్ చేసేలా ఉంటే ఇక్కడ గెలిచినోడు, మనస్ఫూర్తిగా బతికినోడు ఒక్కడు కూడా ఉండడు. బీయింగ్ అ ఉమెన్, అందరితో కలిసి జాబ్ చేయడం, లైఫ్లో గ్రోత్ కావాలి అనుకోవడం, డ్రీమ్స్ చేసి చేయడం అంత ఈజీ కాదు. మాట్లాడితే బీయింగ్ ఏ ఉమెన్ అని తక్కువ చేసుకోకండి. ఆ మాటకు వస్తే మాకన్నా మీకే సహనం ఎక్కువ ఉంటుంది. 25 ఏళ్ళు దాటిన తర్వాత ఒక మగాడు ఇంట్లో జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే వాడు ఇంకా లైఫ్లో దేనికి పనికిరాడని డిసైడ్ చేసేస్తారు. ఊరోజులు సిటీకి వచ్చి అనామకుడిలా బతుకుతున్నారండి. ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడగలేరు, పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి చుట్టాల మధ్యలో తిరగలేరు, ప్రేమించిన అమ్మాయికి సమాధానం చెప్పలేరు. గట్టిగా ఏడవాలనున్నా మనస్ఫూర్తిగా ఏడవలేని దౌర్భాగ్యపు జీవితం మాది. ఎవడ బాధలాడుకున్నాయి. నాకు తెలిసి ఏదైనా కావాలి అనుకుంటే వెయిట్ చేయాలి, లేదా లాక్కోవాలి. అంతేగాని ఏడుస్తూ కూర్చుంటే మేకప్ సరిగిపోదు, కానీ పనులు మాత్రం అవ్వవు. ఇంటి దగ్గర మీ నాన్నగారు వెయిట్ చేస్తుంటారో, వెళ్దాం రండి. మీకోసం పల్లకి తేలని మేడం, రండి వెళ్దాం.